పూరీ జగన్నాథ ఆలయంలో కృష్ణుడి గుండె ఇంకా కొట్టుకుంటుందా? పూరీ జగన్నాథ దేవాలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన దేవాలయాలలో ఒకటి. మీరు ఈ ఆలయానికి సంబంధించిన అనేక కథలను కూడా వినే ఉంటారు. అందులో ఒకటి శ్రీకృష్ణుని హృదయం ఇక్కడ కొట్టుకోవడం. దీని వెనుక అనేక పౌరాణిక కథనాలు ఉన్నాయి. ఈ క్షేత్రం విష్ణుమూర్తి స్వరూపమైన జగన్నాథునికి అంకితం చేయబడింది. జగన్నాథునితో పాటు సోదరి సుభద్ర, సోదరుడు బలరాముడు కూడా ఈ ప్రదేశంలో నివాసం ఉంటున్నారు. ఈ దివ్య క్షేత్రంలో భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం. శ్రీకృష్ణుడి గుండె ఇప్పటికీ ఇక్కడ కొట్టుకుంటుంది. మత విశ్వాసాలు మరియు పురాణాల ప్రకారం కృష్ణుడి గుండె ఇప్పటికీ జగన్నాథ ధామ్ వద్ద కొట్టుకుంటుంది. శ్రీకృష్ణుడు తన శరీరాన్ని త్యాగం చేసినప్పుడు పాండవులచే దహనం చేయబడ్డాడు. మృతదేహాన్ని దహనం చేసిన తర్వాత కూడా కృష్ణుడి గుండె కాల్చకుండానే ఉంది. తద్వారా పాండవులు హృదయాన్ని పవిత్ర నదిలో ఉంచారు. కృష్ణ భగవానుడి హృదయం నీటిలోకి ప్రవహించి దుంగ రూపాన్ని తీసుకుందని చెబుతారు. కృష్ణుడు ఇంద్రద్యుమ్న రాజుకు కలలో వెల్లడించాడు. అప్పుడు రాజు విశ్వకర్మకు జగన్నాథ, బలభద్ర మరియు సుభద్రల విగ్రహాన్ని చెక్కతో నిర్మించమని ఆదేశించాడు. అందుకే నేటికీ ఇక్కడి విగ్రహంలో శ్రీకృష్ణుడి గుండె చప్పుడు చేస్తుందని చెబుతారు. జగన్నాథ ధామం వద్ద ఉన్న 3 విగ్రహాలు అసంపూర్తిగా మారకముందే ఇంద్రద్యుమ్న రాజు ఎదురుగా విగ్రహాలు తయారవుతున్న ప్రదేశంలోకి ఎవరూ ప్రవేశించకూడదని, ఎవరైనా ప్రవేశిస్తే విగ్రహాల నిర్మాణం జరుగుతుందని దేవశిల్పి విశ్వకర్మ షరతు విధించాడు. ఆగిపోయింది. విగ్రహాలను చూడాలని తహతహలాడుతున్న రాజు త్వరలోనే విశ్వకర్మ మాటలను అంగీకరించాడు. దీని తర్వాత విశ్వకర్మ ఆ విగ్రహాల తయారీకి శ్రీకారం చుట్టాడు. విశ్వకర్మ యొక్క ఈ దివ్యమైన పని యొక్క శబ్దం తలుపు వెలుపల వినబడింది. రాజు ప్రతిరోజు ఆ శబ్దాన్ని వింటూ సంతృప్తి చెందాడు. కాని ఒకరోజు అకస్మాత్తుగా శబ్దం వచ్చి ఆగిపోయింది. ఇందువల్ల రాజు ఇంద్రద్యుమ్నుడు విగ్రహాల పని పూర్తయి ఉండవచ్చని భావించాడు. కాబట్టి శబ్దం లేదు. ఈ అపార్థంలో అతను షరతు ప్రకారం తలుపు తెరిచాడు. తలుపు తెరవగానే విశ్వకర్మ అక్కడ నుండి అదృశ్యమయ్యాడు. కానీ విగ్రహాలు ఇప్పటికీ సిద్ధంగా లేవు. అప్పటి నుండి ఈ విగ్రహాలు అసంపూర్తిగా ఉన్నాయి మరియు ఈ 3 విగ్రహాలకు చేతులు మరియు కాళ్లు లేవని ప్రజలు అంటున్నారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయం బంగాళాఖాతం దగ్గర ఉంది. ఆలయానికి దగ్గరగా వెళ్లగానే సముద్రపు అలల శబ్దం వినిపిస్తోంది. అయితే విశేషమేమిటంటే ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే సముద్రపు చప్పుడు వినపడదు. ఇది ఆశ్చర్యంగా ఉంది. అలాగే ఈ ప్రదేశం నో ఫ్లై జోన్. ఆంధ్రీ పూరీ జగన్నాథ్ మందిరం మీదుగా ఫైట్, ఎయిర్ ప్లేన్ లేదా డ్రోన్ ఎగరలేవు. ఎందుకంటే టవర్ కంటే పైకి ఏమీ వెళ్లదు. కానీ ఈ ప్రకృతిని మనం ఎప్పటికీ నియంత్రించలేము కదా. ఆశ్చర్యకరంగా టవర్ పై నుండి పక్షులు ఎగరడం లేదు. ఇది ఎలా సాధ్యమో తెలియదు. ఈ ఆలయంలో మరొక ఆశ్చర్యం ఏమిటంటే దేవుడికి నైవేద్యాన్ని ఇక్కడ 7 కుండలలో వండుతారు. 7 కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి దిగువ నుండి కలపతో అగ్నిని తయారు చేస్తారు. ఆశ్చర్యం ఏంటంటే పై పాత్రలోని అన్నం ముందుగా వండుతారు. ఆ తర్వాత దాని కింద ఉన్నది. ఇలా అన్ని కుండల్లోని నైవేద్యం సిద్ధంగా ఉంటుంది. ఇక్కడి విశ్వాసం ప్రకారం శ్రీలక్ష్మీదేవి ప్రతిరోజు ఇక్కడకు వచ్చి భోజనం పెడుతుంది. కాబట్టి ఇక్కడ భక్తులకు అన్నం కరువైంది. ఒక్క ముక్క కూడా వృధా అయిన చరిత్ర లేదు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.